నిమిషం నేను చెప్తా. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి హర్షిత్? నీ పేరు హర్షిత? సరే చరణ్ చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఐపీఎల్ చూడట్లేదు మ్యామ్. ఎందుకు చూడనివ్వట్లేదు మీరు? అరే అవును కదా, సీరియల్ చూడాలి కదా. మరి సీరియల్ అంటే ఏదో మోషన్. ఐపీఎల్ హైలైట్స్ చూసుకోవచ్చు కదా. అది హైలైట్స్ ఇప్పుడు ఈ మధ్య ఓటీటీలో వస్తున్నాయి అవన్నీ. ఐపీఎల్ కూడా ఒక ఎమోషన్ కదా. చూడండి, జన్మ జన్మల బంధం, జన్మ జన్మల బంధం కదా. ఎగ్జాక్ట్లీ. సరే సరే, ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, అందుకని నేను సమంత గారు ఈ రోజు ఇక్కడికి వచ్చాము మీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చడానికి. ఏమంటారు సమంత గారు? మనం తీర్చాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవునా? నాకు సంబంధం లేదు. దాన్ని తీర్చడానికి మన దగ్గర ఒక మంచి మనిషి ఉన్నాడు, ఇదిగోండి ప్రవీణ్ గారు. ఆయన వల్లే నాకు లేదు. కానీ మా డైరెక్టర్ వైరల్ స్పీచ్ చూసారా మీరు? అబ్సల్యూట్లీ. అసలు వైరల్ ఫీవర్ కన్నా ఫాస్ట్ #, శుభం పెడితే ఏమొస్తుంది? యాక్చువల్లీ మీ స్పీచ్ రావాలి. నా స్పీచ్ నేను అక్కడ ఉన్నానా లేదా కూడా ఎవరికి తెలియదు. మా డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. అసలు డైరెక్టర్ సూపర్ హీరో అయిపోయారు. సింగిల్ మ్యాన్ షో. ఏంటంటే మీ ఫస్ట్ షోకి వెళ్ళే వాళ్ళు లక్కీ. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఇంకా నాకు రాలేదు. ఆఫ్టర్ 15 years కూడా మీకుందా కాన్ఫిడెన్స్? అంటే నేను సినిమాలు ఎక్కువ చేయలేదు కాబట్టి నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి చెప్తా. when I was coming here, ఎవరో నాకు ఒక మీమ్ పంపించారు. హిట్ 1, హిట్ 2, హిట్ 3 హీరోలు మారారు కానీ సినిమా గారు మారలేదు. అమేజింగ్. మీరు సో నేను వెళ్ళి చెప్పేటువంటి ఏ సినిమా గురించి అయినా సరే నేను ఈయనలాగే చెప్తాను. ఎందుకంటే నాకు ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి. అవునా? ఐ బిలీవ్ ఎట్ దట్ మూమెంట్. సో అందుకని ఈరోజు మీ సినిమా కూడా శుభం చెప్పండి చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యు ఆల్. అక్కడి నుంచి దట్ శ్రావణి, అండ్ శ్రావణి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తుంది ఈ మూవీ ద్వారా. ఇక శాలిని, తనని ఆల్రెడీ మనం చూసాము చాలా మూవీస్లోను, వెబ్ సిరీస్లోను. దెన్ దిస్ ఇస్ శ్రేయ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా, అండ్ దట్ ఇస్ శ్రేయ. సారీ శాలిని, శాలిని ఏవి నువ్వే వేసుకున్నావా? నువ్వే చెప్పి రాయించుకున్నావా? అదే నేను రాయించుకుంటే బాగుండేది. అదే. అండ్ దిస్ ఇస్ మిస్టర్ వంశీ, ది డైరెక్టర్ ఆఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అది ఎలాంటి కీనో మనకి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. May 9th మాత్రం థియేటర్స్కి వెళ్ళి చూడండి. అండ్ వీ హ్యావ్ ప్రవీణ్ కంద్రేగులు గారు, మనకి సినిమా బండి సినిమాని అందించినటువంటి డైరెక్టర్. అండ్ అలాగే పరదా సినిమాను కూడా ఇప్పుడు డైరెక్ట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే ఆయన స్పీచ్కి పరదా మనం తీసేసాము, ఆయన స్పీచ్ మనం వినేసాము, మోస్ట్ వైరల్. అండ్ మిస్టర్ హర్షిత్, చరణ్ అండ్ గవిరెడ్డి, హూస్ అ డైరెక్టర్ టర్న్డ్ ఇంటూ యాక్టర్. ఇప్పుడు కాదు సమంత గారు, యాక్ట్రెస్ గా ఉండి హ్యాపీగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉండొచ్చు కదా. ఎందుకు మీరు ఈ ప్రొడ్యూసర్ అనే బాధ్యతను తీసుకున్నారు కదా? వై అంటే ప్రొడ్యూసర్ అనేసరికల్లా సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి డిపార్ట్మెంట్ గురించి చూడాలి. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, బడ్జెట్ ఏంటి, ఎక్కువైందా తక్కువైందా, కాల్ షీట్లో నా గురించి తెలిసి కూడా మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారా? కొంచెం పిచ్చి అని. సినిమా పిచ్చి. ఒకప్పుడు గౌతమ్ మెనన్ సార్ నా ఒక రిస్క్ తీసుకొని హీ కాస్టెడ్ 1 న్యూ కమర్ కదా. ఆ డిసిషన్ వల్లనే నేను ఇక్కడ కూర్చుంటున్నాను. సో ఐ థింక్ నా బాధ్యత కూడా ఉంది. దట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ more newcomers are given an opportunity to shine. Okay. One day they'll be sitting here producing. Super. But already they're so multifaceted. నేను ఆ వయసులో నాకు యాక్టింగ్ కూడా రాదు అప్పుడు. ఆ వయసు ఈ వయసు ఏంటండి? మనది కూడా ఆ వయసే. అవునా? వయసు ఈ మధ్యకాలంలో ఇంత అబద్ధం చెప్తున్నా. ఓకే, బట్ I mean, our vayaslo naku, I did not know anything, but just seeing the talent, I was like 23, 24 years old, 25. 23, 21. ఊరుకో శాలిని, 4 ఏళ్ళ నుంచి చూస్తున్నాను నేను.
21లోనే ఇరుక్కుపోయి ఉన్నావు నువ్వు. మీరు 25 నేను 26. ఓ శాలిని 21 అయితే నేను 26. మీకంటే జస్ట్ 1 year ఎక్కువ కవిరెడ్డి 31, చరణ్ 28, హర్షిత్ 27. అన్ని తప్ప సరే, కానీ ఆ కాన్ఫిడెన్స్ తో మీరు చెప్పండి. నేనైతే రియలీ అవునా సుమ గారు మీకు ఇంత టాలెంటా? ప్రవీణ్ 44. పాపం కాదా? ఓకే అయితే 30. ఓకే, వంశీ మాత్రం 32. అవునా? ఎందుకంటే 32 పళ్ళు ఎప్పుడు బయట ఉంటాయి కదా, అందుకని 32 వంశీ. కానీ ఈ వయసులో దే ఆర్ రైటింగ్, దే ఆర్ యాక్టింగ్, దే ఆర్ లైక్ so much of contribution from their side. I'm very very proud of kids these days. ఐ నో 14 years వైభవ్ సూర్యవంశీ ఏమో అంత కొట్టేశాడు 35కి 100 కాబట్టి నేను కూడా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో. నేను కూడా ఓకే, మీరు చాలా చేస్తున్నారండి బాబు. మీరు చేస్తున్నాను. ట్రాలాలా అనే పేరు పెట్టడానికి రీజన్ కొంచెం చెప్పారు మీరు. ఐ లైక్ దట్ సాంగ్, ఒకసారి పాడదామా? మనమా ఇద్దరా? యా, ఓకే. రెడీ 1 2 3. Brown girl in the rain, tra la 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 la. Brown girl in the. హలో, ఎవరికి అవకాశం నో, నేనే ట్రెండ్ అవ్వాలి. మధ్యలో వచ్చి ఉండండి ఒక్కసారి, మేమిద్దరం పాడతాం. ఇప్పుడు నన్ను తొక్కేద్దామని, మిమ్మల్ని నన్ను కూడా తొక్కేద్దామని. సరే మళ్ళీ నేను ఇప్పుడు ట్యూన్ మర్చిపోయాను. నాకు గుర్తుంది. నేను లైఫ్ లో ఇప్పుడు ఆ సాంగ్ నేను మళ్ళా నేను చెప్తా. రెడీ 1 2 3 స్టార్ట్. Brown girl in the ring, tra la la la. It's a brown girl in the ring, tra la 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 la. Brown girl in the ring, tra la 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 la. It's a dot 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 dot. No, something like that. No. Naku, I You forgot. Okay. But the point is, it's a brown girl and she's in the ring. In the ring. That's all. The same thing. We kept on singing and singing. Correct. Till it became your production house Correct. title name. Yeah. Oh my God. ఎంత పాడుంటారు మీరు I చిన్నప్పుడు. mean, నాకు గుర్తుంది Himank and Himank, who's co-producer of Tralala, co-partner. Vividly, we were sitting across the dining table, and this was when I was not shooting and I was not well. Appudu nenu malli will I be back? Will I shoot again? Will I do anything again? Ever telidu, and we did not know either. But we used to sit in front and sit across the dining table and make big plans. Ki idi cheyali, adi cheyali. E business start cheyali, e business lo investment cheyali, and then we should start a production house. Because suddenly kada nenu appadaka life మొత్తం హీరోయిన్గా I did not think of anything else because it was going so well and it's at such speed and with so many offers. నాకు వేరే థాటే లేదు, వేరే ఏదో చేయాలి, we should have a backup అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. While I was sitting in that dining table and talking to Himank, we really did not know if we'll ever go back to working. So today to sit here, and ఒక సంవత్సరం కూడా అవ్వలేదు ఆ కాన్వర్సేషన్ తర్వాత. సో ఇన్ 1 year we were able to fulfill so many of our dreams, so many of the things we discussed while not knowing anything about the future. So I'm very very happy. సూపర్. Yeah. ఓకే, సరే ఇక్కడ వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి ఆడిషన్స్ ఏమైనా చేశారా మీరు? ఎందుకంటే కొంతమంది న్యూ కమర్స్ ఉన్నారు. చేశారా? చేయలేదా? But I mean, it was already decided. అంటే నేను మేల్ లో ఫస్ట్ సీన్ చూసిన వెంటనే I was like, this boy is special అనిపించింది. And I think that we were all unanimous. They are so good. అంటే I remember I was before we started shooting, and this is our bumper offer. అంటే లాస్ట్ లో సర్ప్రైజ్ blast, like, because అంటే when he is such a phenomenal actor and nijanga like one of the highlights of the film, and each one of them even nenu ippudu daka I probably watched the film maybe like 15 times. Baboy na cinemale nenu chudanu. Kani after becoming a producer I have to watch everything again and again. I know every line on their face, I know every expression, I know, but I still 15 times tarvata kuda I'm still laughing and I'm still enjoying it. So
ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. సూపర్. అవును, ఈ సీరియల్ గురించి ఇంతగా ఎఫెక్ట్ అయ్యి ఒక స్టోరీని రాసి సినిమా తీశారు అంటే డైరెక్టర్ గారికి దీని వెనకాల ఏదో ఉన్నట్టుంది. చెప్పండి ప్రవీణ్ గారు, ఏం జరిగింది మీ లైఫ్లో? మెయిన్ రైటర్ వసంత్ ఐడియా చెప్పాడు, Okay. సీరియల్ చూస్తే దెయ్యాలు వస్తాయి అంటే నాకు అసలు ఫస్ట్ వెనగానే సీరియల్ చూడడం ఏంటి, దెయ్యాలు రావడం ఏంటి, అసలు నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నారు. సో లైక్ ఆ స్టోరీ చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఫస్ట్ వినగానే, వన్ లైనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో వెంటనే లైక్ ఆ కథ వినగానే సమంత గారు, రాజ్ నిడుమూరి గారు అందరూ కూర్చొని డెవలప్ చేసాం. మంచి ఐడియా అంటే మనకి చాలా హారర్ కామెడీస్ చూసే ఉంటాం కదా. అవును. అంటే ఇప్పుడు ఈ సినిమాలో జనరల్లీ సీరియల్స్ అంటే ఎవరు మన ఫ్యామిలీ ప్రతి వాళ్ళు చూస్తారు. అవును, అందరికీ Serials. ఇష్టమే, అందరికి ఇష్టం, చూడాల్సిందే. ఊర్లో సీరియల్స్ చూస్తారు. అవును. హారర్ ఈ మధ్య కాలంలో హారర్ వచ్చి చాలా రోజులైంది, కామెడీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్లో జగపతి బాబు, బ్రహ్మానందం అప్పట్లో 3 కపుల్స్ అవును అవును, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. Yeah. అలాంటి సినిమా వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఆలోచిస్తే చాలా రోజులు అయిపోయింది. కరెక్ట్ కరెక్ట్. సో దిస్ ఫిలిం ఒక ఫ్యామిలీ అందరూ కలిసి అమ్మమ్మ తాతయ్య అందరూ కలిసి హ్యాపీగా నవ్వుకొని వస్తారని నాకు గట్టి నమ్మకం. ఓకే, సో సమంత గారు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాతో? మీరు 15 సార్లు చూసినటువంటి ఒక ప్రేక్షకురాలిగా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తే ఏంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్? అంటే లైక్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అండ్ ఈ వాట్ ఎవర్ ద సైజ్ ఆఫ్ ద ఫిల్మ్, నాకు తెలుసు దట్ ఆడియన్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో థియేటర్కి రప్పించడం చాలా డిఫికల్ట్. Correct. కాంటెంట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండ్ కెన్ ఈక్వల్లీ పుల్ ఆడియన్స్ టు ద థియేటర్స్. సో కానీ ఒక స్పెక్టికల్ ఇవ్వాలి, ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. సో ఐ థింక్ దట్ just saying a small simple point but with the drama and the experience always works for the big screen. So I think that idi trailer చూస్తే maybe మీకు just horror comedy అనిపిస్తుంది, but it's much more than that. And after you watch the film you'll feel like ఓహో చాలా చెప్పారు కానీ in a different way. Okay. Yeah. So I think that as I will always be wanting to tell fresh stories. Kani, I also am a woman, so I will always have that perspective. I cannot get rid of that perspective. Correct. So that's the plan, to always tell your kind of stories, but in a way that the audience wants to watch it. ఓకే, సో మొత్తానికి ఆడియన్స్కి నచ్చే విధంగా ఒక సినిమాని మన ప్రవీణ్ గారు తీశారు విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. దానితో పాటుగానే సినిమా చూసిన తర్వాత ఓ ఇది ఇలా కూడా ఉందా, దీనికి ఇలాంటి అర్థం కూడా ఉందా అని కూడా మనకు అనిపిస్తుంది, అంతే కదా? సటిల్గా అనిపిస్తుంది. ఓకే వంశీ, ఏమంటావు యాజ్ అ డైరెక్టర్? మా ప్రవీణ్ గారి టేకింగ్ మేకింగ్ ఎలా ఉంది? డైరెక్షనా? నిన్న స్పీచ్ లో వచ్చిన పూనకమే ఎవ్రీడే ఉండేది. ఎవ్రీడేనా? అలాగే ఉండేదా? నాకు భలే ఫస్ట్ అసలు సెట్కి వెళ్ళగానే ఏంటి ఏం ఇంప్రూవైజేషన్ చేస్తావు అని అడుగుతున్నాడు. అసలు అట్లెవరు అడుగుతారు? చేస్తుంటే వద్దంటారు, లేకపోతే బాగుంది కానీ లేదంటారు, కానీ మొత్తం అసలు చాలా ఓపెన్ ఫ్లో అవడానికి. అంటే మీ అందరికీ కూడా స్కోప్ ఇచ్చారు మీరు ఇంప్రూవైజ్ చేసి చేసుకోవడానికి. చాలా. మీరు మీ సినిమాలకు ఏదైనా వర్క్ షాప్స్ చేసినా ఉన్నాయా సమంత గారు? లేదు కదా. అంటే ఎవరు పిలవలేదు కాబట్టి. ఒక్క సినిమాకి కూడా వర్క్ షాప్ జరగలేదా? No. Oh baby, because you had no. No. Yeah, no. No, nothing. But అన్నీ బాగా జరిగాయి. అఫ్ కోర్స్ మేబీ వర్క్ షాప్స్ అబ్బా లేదు, ఐ థింక్ కాదు. ఏంటంటే వర్క్ షాప్స్ చెయ్యని దానికి చేసిన దానికి అడ్వాంటేజ్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఏంటి అంటే నంబర్ ఆఫ్ టేక్స్ తక్కువ పడతాయి వర్క్ షాప్స్ చేసేస్తే. సో యాజ్ అ ప్రొడ్యూసర్ సమంత గారు వర్క్ షాప్స్ చేయించేశారు కాబట్టి చాలా తక్కువ టేక్లో సినిమా బడ్జెట్ కూడా చాలా తగ్గించేసి సినిమా అయిపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సినిమా బడ్జెట్ adi Himank pani, so I think he was very keen on these workshops because, but I think I also wanted to see, because inta camaraderie kavali, like they have to feel like one unit. So it was very important. Okay. And I think they also enjoyed, and a lot of changes came kada from the workshops. Nenu force emi cheyaledu kada. వంశీ నువ్వు చెప్పు, వీళ్ళలో ఎవరు ఎక్కువగా ఎగ్జాజరేట్ చేసి మాట్లాడతారు?
ఎగ్జాజరేట్ చేసి మాట్లాడడం చరణ్. చరణ్ అవునా? చరణ్ పర్ఫార్మెన్స్ ఆబ్సెషన్ ఉంటుంది. అంటే వాడు ఎప్పుడు కనిపించినా ఒక డ్రమాటిక్ ఈవెంట్ చెప్తాను. ఎట్లయితే రా నీకు ఇన్ని అంటే నేను ఇంకా నాకు అర్థమైంది వాడు కొంచెం యాడ్ చేస్తున్నాడు, అన్ని కష్టం. కాదు చరణ్ ఇప్పుడు కూడా ఈ యాక్టింగ్ చేసి ఈ అది interview- మంచిది యాక్చువల్. ఈ ఇంటర్వ్యూ గురించి కూడా చరణ్ ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పు చరణ్. లేదు ఏ, చరణ్ ఇందాక చెప్తానన్నావు, నేను ఎప్పటి నుంచో. ఓ యా ఆ, యా. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు సమంత మ్యామ్తో వర్క్ చేస్తున్నా సరే నాకు అనిపించింది ఓకే మనం సెలబ్రిటీ అవుతున్నామని. కానీ సుమా గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు యాక్చువల్గా సెలబ్రిటీ అయ్యా అనిపించింది. అది సో వంశీ చెప్పింది కరెక్టే. అది పర్ఫెక్ట్. చరణ్ ఇప్పుడు నువ్వు చెప్పు, అందరిలో కల్లా డామినేటింగ్ పర్సనాలిటీ ఎవరిది? ప్రవీణ్ గారు డైరెక్ట్ చేసేటప్పుడు మీరు చూడాలి BTS. Hmm. అసలు ఎప్పుడు ఉంటుందంటే దయ్యాల కన్నా ఎక్కువ ప్రవీణ్ అన్న భయపడతారు అనమాట. I went to shoot, right? Like okaro shooting ఉంది. So for me I need like a little quiet before the shot is high energy kada. కెమెరా మా డిఓపి మెచ్చుకోవాలి. ఆ, తను ఎంత కామ్, ఎంత వైలెంట్ అంత కామ్. DOP Like he how many ever times he says she'll be like DOP పేరు మృదుల. not mrudula, mrudul. అమ్మాయి DOP. I've been calling her Mrudula. Superb. సో లైక్ నా ఫస్ట్ సినిమా నుంచి ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ లైక్ సినిమా బండి వాజ్ ఉమెన్ సినిమాటోగ్రఫర్. దిస్ అంటే ఐ థింక్ వీ నీడ్ ఉమెన్ సినిమాటోగ్రఫర్స్ ఇన్ తెలుగు కానీ ఇండస్ట్రీ. చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఉమెన్ సినిమాటోగ్రాఫర్స్. సో మీరు పిక్ చేసుకోవాలన్నమాట వాళ్ళలో నుంచి. Yeah, ఇంకా yeah, yeah. విల్ హ్యావ్ వెరీ ఫ్యూ పీపుల్ టు చూస్ ఫ్రమ్. యా బట్ గ్రేట్ అండి మీరు అలా తీసుకుంటున్నారంటే. పర్దా కూడా And it's a very difficult job. Yeah, yeah, With the yeah, it's not cameras easy. is not at all easy. ఐ నో దాన్ని With the strength మోసుకొని also. యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. యా శ్రేయ ఇందులో బెస్ట్ సింగర్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, ఎవరు అనుకుంటున్నారు అది? అవునా వంశీ? నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు, చాలా ఇన్ఫ్లుయెన్స్. వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కరెక్ట్ గా మనకి ఫినిష్ అవ్వలేదు కానీ ఒకసారి ఆ పాట పాడు, మీ పాట. పాలు పాడు. శాలిని కూడా కావాలంటే కొంచెం జాయిన్ అవ్వచ్చు. ఓకే పాలు నీల బంధం ఇది జన్మ జన్మల బంధం, పువ్వు తేనెల బంధం ఇది జన్మ జన్మల బంధం, ఏనాటిదోయి బంధం ఏనాటిదోయి అనుబంధం, ఎన్నో నోముల ఫలమే ఇది జన్మ జన్మల బంధం, పాలు నీళ్ళ బంధం ఇది జన్మ జన్మల బంధం. భజన ఎక్కడ మిస్ అయింది? నీళ్ళ బంధం ఇది జన్మ జన్మ. ఒకటి ప్రాక్టీస్ జా 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 జన్మ జన్మల బంధం. క్లోజ్. సో మేకప్ కి ఎక్కువగా టైం తీసుకునేది ఎవరు మీలో? ఓ దయ్యాల మేకప్ కదా. పాపం అసలు ఎంత కష్టమైంది మీకు దయ్యాల మేకప్ వేసుకోవడం. లెన్సులు కూడా ఉన్నాయా? లెన్సులు మా ఇద్దరికి సైట్, సో మేము కాంటాక్ట్ లెన్స్ వాడతాం. తీసేసి తెల్ల కాంటాక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్డి కనపడదు, దాని తర్వాత ఇది వైట్ ఫిల్మ్, వైట్ లెన్స్. కరెక్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కుడెంట్ సీ ఎనీథింగ్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు వాక్ త్రూ సమ్ వైట్ ఇది. like 80% కనపడదు. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ టైం ఆ హారర్ సీన్స్ ఉన్నప్పుడు మొత్తం డార్క్ ఉంటుండే. సో ఇలా అన్ని పట్టుకొని నడుస్తుండే. హెల్ప్ చేశారు. మీరు పుట్టింది అమెరికాలోనేనా? అది తెలుగు మాట్లాడేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, ఇంగ్లీష్ లో మనం ఒక వెరైటీగా ఉంటుందా? వెరైటీగా ఉంటుంది కొంచెం. ఏది సమంత గారి గురించి తెలుగులో ఒక 4 వాక్యాలు And చెప్పండి. after that 4 lines in English. 4 lines in Telugu, 4 4 lines in English. సమంత మ్యామ్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా చేయాలి అంటే ఎట్లుంటుందో అని కొంచెం భయం వేస్తుంది, అంతలాగా బాగా ట్రీట్ చేసి. సరే ఇప్పుడు ఇంగ్లీష్. Samantha ma'am is a wonderful producer. She's a very generous, sweet, kind-hearted woman. Taught us a lot, inspired us a lot, and we're all very thankful to her. taught us a lot. She Even inspired Inspired us a lot.
గొప్ప విషయం ఏంటంటే మీరు తెలుగు కూడా అలాగే మాట్లాడగలుగుతున్నారు. అది తెలుగు మాట్లాడగలుగుతున్నారంటే హౌ ఆర్ యు ఏబుల్ టు Parents forced us to speak in Telugu. ఇంట్లో తెలుగులో ఫోర్స్డ్ పేరెంట్స్ తెలుగులో మాట్లాడకపోతే ఇండియాకి వెళ్ళి అదేంటి దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో పెట్టించేస్తాం అని బెదిరించారా? అప్పటి నుంచి ఇక తెలుగులోనే మాట్లాడు. ఓకే, సో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి సినిమాలో? గాయత్రి. శాలిని? ఫరీదా. శ్రీవల్లి. అమ్మో, పేర్లు కూడా కొంచెం చంద్రముఖి శ్రీవల్లి ఇలా ఉన్నాయేంటి? దయ్యం రావడానికి రెడీగా ఉంది. వంశీ? డిష్ కుమారా? డిష్ కుమార్కి ఏమైనా డిష్లు ఉంటాయా, లేకపోతే ఈ వాషింగ్ డిష్లు ఉంటాయా? డిష్ టాటా స్కై ఆ డిషేనా? ఓకే. మీ క్యారెక్టర్ నేమ్? డిష్ కేబుల్. మీరు? షాజహాన్. ఓ ఫరీదా షాజహాన్. ఓకే. వెంకటేష్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్టింగ్? అంటే బిహైండ్ ద స్క్రీన్ ఉండి డైరెక్షన్ చేయడం ఒక ఎత్తు, ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? వెళ్ళిన తర్వాత కొంచెం ఆర్టిస్ట్ మీద రెస్పెక్ట్ పెరిగింది యాక్చువల్లీ. ఇటువైపు ఉన్నప్పుడు చేయండి ప్రవీణ్ గారు, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా అబౌట్ ద ఫిల్మ్? డెఫినెట్లీ మనం ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఒక ప్రతి సీన్ జరుగుతున్నప్పుడు జనరల్లీ ఏంటంటే కంటెంట్ కొత్తగా ఉంటే కామెడీ కూడా కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా కామెడీ. సో ఈ యాక్టర్స్ అందరూ దాన్ని ఎంత బాగా పుల్ ఆఫ్ చేశారంటే బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేస్తారు బేసికలీ. అంటే కొన్ని చెప్పాలంటే ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్లో చాలా జరిగింది. ధర్మేంద్ర గారు కూర్చొని ప్రతిదీ చెక్కి ఈ స్టేజ్కి వచ్చింది బేసికల్ ఒక సినిమా. సో ఇవన్నీ చాలా జరుగుతుంది. డెఫినెట్లీ ఈ సినిమాకి పెద్ద అసెట్ ధర్మేంద్ర గారు. అండ్ మ్యూజిక్ వివేక్ సాగర్ అసలు అద్దరు కొట్టాడు. లాస్ట్ మూమెంట్లో వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చేశాడు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పేరు క్లింటన్ సాంగ్స్ పాడారు. 3 సాంగ్స్ ఉంటాయి మా సినిమాలో. అది క్లింటన్ ఫస్ట్ సినిమా తెలుగులో. సో చాలా ఫ్రెష్గా ఉంటాయి సాంగ్స్, ఇంకా రిలీజ్ అవ్వాలి వెరీ సూన్. సో అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే డెఫినెట్లీ అంటే ఒక చిన్న సినిమా అందరూ కలిసి అంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే ఈ మధ్యన మనకి తెలుగులో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చాలా బాగా ఆడుతున్నాయి. బలగం కానీ కోట్ కానీ చిన్న సినిమాలు మళ్ళీ చాలా బాగా ఆడుతున్నాయి కదా. సో ఆ నమ్మకం ఉంది, నాకు చాలా నమ్మకం ఉంది ఈ సినిమా మీద. కొత్త ఫేసెస్ అయినా జనాలు వచ్చేసి చూసి కంటెంట్ నచ్చితే వెళ్తున్నారు, థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు మన తెలుగు వాళ్ళు అన్ని ఎంకరేజ్ చేస్తారు. లైక్ మనం చాలా ఎంకరేజింగ్ పర్సన్ అన్నమాట. సో డెఫినెట్లీ నాకు నమ్మకం ఏంటంటే ఈ టైంలో సమ్మర్లో ఏ సినిమాలు అంటే సమ్మర్లో ఈ మంత్ సినిమాలు మన సినిమా వన్ ఆఫ్ ద ఎసెట్ అవబోతుందని నా నమ్మకం. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ కదా, అందరు పిల్లలు ఒక సినిమా చూడాలి, అది శుభం. అది సమ్మర్ లో ఒక సినిమా చూడాలి, ఆ సినిమా శుభం అవ్వాలి. అంటే ఈ సినిమా ఒక మంచి పాయింట్ చెప్తుంది. ఇట్స్ నాట్ ఏదో కామెడీ సినిమా, హారర్ కామెడీ కాదు. సినిమా నుంచి బయటికి వెళ్ళగానే ఉమెన్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓకే, ఎవ్రీ ఉమెన్ మన వైఫ్ని ఎలా చూసుకోవాలి, ఇట్ లైక్ హౌ చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ ఉంటాయి. డెఫినెట్లీ కంట్లో నీళ్ళైతే ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ ఎండింగ్. అదైతే గట్టిగా చెప్తాను. సో కామెడీతో పాటుగా ఇమోషనల్గా కూడా టచ్ చేయబోతున్నటువంటి సినిమా అని ప్రవీణ్ గారు చెప్పకనే మనకి చెప్పేశారు. సరే, ఇప్పుడు ఫటాఫట్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. 3 boys, ఆర్ యు రెడీ? మీరు ఒక సంవత్సరం ఎక్కడైనా ఎవరితోనైనా స్టకప్ అవుతే ఎవరితో స్టకప్ అవ్వాలనుకుంటున్నారు? మా క్రూలో అయితే మంచి స్టోరీస్ వసంత్ గారు చెప్తుంటారు కాబట్టి మేము కూర్చుంటే మంచిగా స్టోరీస్ ఉంటే చిల్ అయిపోవచ్చు. సో వసంత్ గారితో వెళ్ళి 1 year స్టకప్ అవుతావా? అయ్యా బాబోయ్. కవిరెడ్డి? నేను మా వైఫ్ వెళ్ళిపోతున్నాను, ఇంకెవరితో వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ సమంత గారిని ఇదే క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు? 1 year. 1 year. Can't handle human beings, my dogs. Best thing to do. Yes. Girls, మీరు ఎక్కువగా వాడే ఊత పదం ఏంటి? BRO కాదు, BRIO. శాలిని? మై డియర్ దొంగ. ఏంటి మై డియర్ దొంగ? తను ఒక మూవీ తీసింది, రైట్. సో ఎప్పుడు దాని గురించి మాట్లాడుతుంటాను. ఓకే. శ్రావణి? శ్రావణి, why would I say that? Why would I say that? ఓకే. సమంత గారి ఊత పదం ఏంటి? సమంత గారి ఊత పదం హిమంత్ అడగాలేమో.
బెస్ట్ బెస్ట్ Best is like in positive and negative. Okay. Even if you say best. Or like best. ఎక్స్ప్రెషన్ మారిపోతుంది అనమాట బెస్ట్ కి. ఓకే, నేను ఇంకా ఎప్పుడు ఈ పని చెయ్యను అని అనుకున్నది ఏమైనా ఉందా? ఎనీ ఫీల్డ్ మనం ఆ పని ఎంజాయ్ చేయట్లేదు అంటే యూ షుడ్ నాట్ డూ ఇట్. ప్రతి పని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయాలి. అది గట్టిగా నమ్ముతాను. అప్పుడే ఏదైనా ప్రొడక్ట్ వస్తుంది. మన జీవితమే కొన్ని రోజులు ఈ జీవితం బతికేది. అవును, అలా ఎంజాయ్ చేస్తూ బతికేయడమే. కాదు, చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మీరు ఇష్టం లేకుండా చేసిన పని ఏమైనా ఉందా? ఇష్టం లేకుండా చేసిన పని అంత ఏం లేదు. అంటే మధ్యలో మీరు సినిమా వదిలేసి వెళ్ళిపోయారు కదా? అవును, అదొకటి ఉంది. అందుకే డెఫినెట్లీ అంటే చాలా మంది కూడా సినిమాల్లోకి వచ్చాక కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంకి ప్యాషన్ అనేది తగ్గిపోతుంది. ఈ ప్రెషర్, ఏదో చూపించాలి, ఏదో చెయ్యాలి, అందరికీ కనిపించాలి. సినిమా ఒక ప్యూర్ ఇమోషన్, నేను ఒక గట్టిగా నమ్ముతా. ఏదో ఒక ప్రొడక్ట్ చేస్తున్నాం అందరం కలిసి. సో ఎవ్రీబడి ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గో. సో ఐ బిలీవ్ ఇన్ దట్. నైస్ డైరెక్టర్. It's true. ఎస్. సో మీరు ఎనీథింగ్? I think what he said is very fair. ఓకే. Kada, I think I haven't even signed a project because simply because I did not feel completely aligned with anything as yet. So I'm okay to wait. సూపర్. సో అలా ఎక్కువసేపు వెయిట్ చేయడం రిస్క్ అని మీకు అనిపించదా ఎప్పుడు? Pratidi risky. Actually, everything that I'm doing currently risky. But I think that's how I'm built to take risks. I like challenges. సూపర్, ఐ లైక్ దట్. ఒక గేమ్ లాగా, అంటే 3 పిక్చర్స్ ఉంటాయి, వాటిని జాయిన్ చేస్తే సీరియల్ పేరు వస్తుంది. ఆ సీరియల్ పేరు ఏంటో మీరు గెస్ట్ చేయాలి. ఓకే, మీరందరూ చిన్నప్పుడు చూసినటువంటి సీరియల్సే. సమంత గారి గురించి నాకు తెలియదు కానీ మోస్ట్లీ మీరందరూ చూసిందే. ఓకే, ఇది ఫస్ట్. ఈ 3 పిక్చర్స్ కలిపితే సీరియల్ పేరు. ఇది మొగ్గ, ఇది బ్రూస్ లీలో లీ, రేకులు, మొగలి రేకులు. అంటే మీ సినిమా అంతా సీరియల్ మీద రన్ అవుతుంది కాబట్టి మీకు సీరియల్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని కలిపితే ఇంకొక సీరియల్ పేరు. చక్రవాకం. అబ్బా, జానీ మాస్టర్, శివరంజని is the right answer. क्या बात है, సూపర్. ఓకే, ఇది చూడండి, ఇదేంటి? శాలిని, రైట్ ఆన్సర్. లేడీ డిటెక్టివ్. అమ్మో యమా యాక్టివ్. There is a serial like that. Yes. మస్తుండే సాంగ్. నెక్స్ట్. వాసుకి కాదు, మీరు చెప్పారు. వాసు ఆంధ్ర. ఇంకొంచెం తెలుగు కరెక్ట్ చేయండి అంతే. వాసు ఆంధ్ర. That's the right answer. వీళ్ళిద్దరు వాసు ఆంధ్ర. అరే కొంచెం కరెక్ట్ చేయండి తెలుగుని అంటే. ఓకే, ఇది దీపం. కార్తీక దీపం, రైట్ ఆన్సర్. అండ్ ద లాస్ట్ వన్, అన్వేషిత. ఏ గ్రేట్ జాబ్, బాగా ఆడారు మీరు. ఓకే, సో 1 line each of you all about the movie. శ్రవంతితో మొదలు పెడదాము. శుభం అన్నది ఇట్స్ లైక్ న్యూ ఏజ్ తెలుగు సినిమా అనమాట. హారర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, చచ్చినా చూడాల్సిందే. అవును, అది కూడా చూసాం ట్యాగ్ లైన్. శాలిని? నాకైతే అసలు ఫస్ట్ స్టోరీ వినగానే నాకు అసలు ఈ స్టోరీ ఐడియా ఎవరికి వచ్చింది, ఇలా ఎవరు రాశారు అని చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది మ్యామ్. సో ఐ థాట్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఐ షుడెంట్ మిస్. అండ్ ఇంకొకటి కూడా ఇప్పటికీ చాలాసార్లు చెప్పానని మీరు మళ్ళీ నాకు తర్వాత వీళ్ళు అంటారు. సో ట్రైలర్ ముందు ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ ఇయర్ ఫోన్స్ అని వస్తుంది కదా. సో ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ శుభం అనేది థియేటర్లోనే చూడాలి. ఫర్ ఇయర్స్, ఐస్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ వెయిట్ ఫర్ ఇట్ టు కమ్ ఆన్ OTT. ఓకే, శ్రియా? శుభం నేనైతే పక్కా మా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాను. ఫ్యామిలీతో చూడాలి,
చూడాల్సిన మూవీ ఇది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా హోల్సమ్ ఉండబోతుంది. అంటే మమ్మీ, అమ్మమ్మ, నాన్న వీళ్ళందరితో చూస్తే చాలా ఇంకా ఎంజాయ్ చేస్తారు. సో పక్కా అందరితో చూడండి అంటాను నేను. వంశీ నువ్వేమంటావు? నేను ఐ విల్ పారాఫ్రేజ్ ప్రవీణ్ సార్. అదేది చెప్పు చెప్పు. ఆ ఆయన ఎనర్జీతోనా? రెడీ. ఫస్ట్ షో మార్నింగ్ ఫస్ట్ మీరే చూసేది, తర్వాత సాటర్డే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ షో, తర్వాత సాటర్డేకి మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది. మీరే లక్కీ, మీరే లక్కీ. చాలా 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 లక్కీ. వైజాగ్ గడ్డ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఇది బ్లాక్ బస్టర్. బాటిల్ లేదు, వాటర్ మొత్తం. ఈ సినిమా చూసిన తర్వాత అరే ఏంద్రా ఈ సినిమా అని మీరు అంటారు. ఇది నా ప్రామిస్, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. బ్లాక్ బస్టర్. సూపర్. ప్రవీణ్ గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే నవ్వు చాలా ఇంపార్టెంట్ అండి అందరికి. అవును. చాలా అంటే ఈ సినిమాకి వచ్చాక నేను ఒకటి చెప్తా, ఒక చిన్న స్మైల్ ఉంటుంది ఫేస్లో, వాళ్ళ యాక్టింగ్ కానీ ఇది కానీ, ఆ చిన్న స్మైల్ లోపల నుంచి వస్తుంది. ఓకే. అంటే యూ ఫీల్ దట్ స్మైల్. అప్పట్లో జంజాల గారు కామెడీస్ కానీ మీరు నేను ఖచ్చితంగా జంజాల గారు గుర్తొస్తారు సినిమా చూసాక. సూపర్. జంజాల గారు గుర్తొస్తారంటే ఇంకా చాలా గొప్ప విషయం. అంటే చాలా ఫ్రెష్ కామెడీ, చాలా నీట్ కామెడీ, చాలా హాయిగా, చాలా చూసేటప్పుడు భలే ఒక ఫీల్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. అది నా హర్షిత్. సో ప్రవీణ్ అన్న చెప్పినట్టే యాక్చువల్లీ మేము అందరం కొంత ఫ్యామిలీ ఆడియన్స్కి ఇట్లా ఒక షో చేసినాం అనమాట ఇంట్లో. వాళ్ళందరూ సినిమా అయిపోయిన తర్వాత యూ కెన్ సీ వెన్ ఒక మంచి సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫేస్లో ఒక గ్లో వస్తుంది. అది మేము చూసినాము. అప్పుడు అనుకున్నాం ఇట్స్ జస్ట్ నాట్ అ హారర్ కామెడీ, ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఐ థింక్ ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్. చరణ్. హారర్ కామెడీ అనేది బేస్ ఆఫ్ ద ఫిల్మ్ అయినా అందులో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ హోల్సమ్ ఫిల్మ్ విత్ లాట్ ఆఫ్ లవ్. చూసాక చాలా హర్షిత్ చెప్పినట్టు ఒక హోల్సమ్ ఫీలింగ్ వస్తుంది. సో ఫస్ట్ డే మ్యామ్ మాట నమ్మి మా మాట నమ్మి మీరు ఒక్కరోజు వెళ్తే, తర్వాత మీరే మీ ఇంటి దగ్గరికి వెళ్ళి సుబ్బారావు గారు, అప్పారావు గారు అందరిని పట్టుకొని వెళ్ళి థియేటర్లో చూపిస్తారని నేను బిలీవ్ చేస్తున్నా. అందరూ చెప్పేస్తారు, ఫైనల్లీ చెప్పడానికి వెళ్ళలేదు. బట్ ఈ సమ్మర్లో ఫ్యామిలీ కూల్ ఎంటర్టైన్మెంట్. ఓకే. సో సమంత గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండి. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్గా ఒక అడుగేసి ఇంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఉన్నారు ఇండస్ట్రీకి, అండ్ మంచి కాన్సెప్ట్ కథల్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. సో వి విష్ దట్ ట్రాలాలా. థ్యాంక్ యూ సమంత గారు మా అందరికీ. అంటే ఇట్స్ నాట్ ఎస్ అంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు, అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అంటే మా అందరికీ ఇలాంటి కథని మీరు ప్రొడ్యూస్ చేసి మీరు ముందండి నడిపిస్తున్నారు. ఇట్స్ నాట్ అంటే మీ సపోర్ట్తోని ఈ సినిమా ఇప్పుడు అందరికీ వెళ్తుంది, అట్లీస్ట్ తెలుస్తుంది ఈ సినిమా ఉందని. లేకపోతే అసలు తెలియదు. చాలా కష్టం ఒక సినిమా థియేటర్కి రావడం, ఎంత కష్టం అసలు, ఎంతో కష్టం. అలాంటిది మీరు నిజంగా చాలా పర్సన్ చెప్తున్నా, మీరు ఒక ముందుండి సపోర్ట్ చేసి ఇలాంటి కంటెంట్ని ప్రొడ్యూస్ చేసి ముందుకు తీసుకొచ్చి, నాట్ ఎన్ ఈజీ టాస్క్ అసలు, నాట్ ఎన్ ఈజీ టాస్క్. ప్లీజ్ I really want to say this personally. Definitely సమంత గారి ఫస్ట్ ప్రొడక్షన్ అందరూ ఎంకరేజ్ చేయండి. తను ప్యాషన్తో చేసింది. ఒక ఫస్ట్ సినిమా ఎంత స్పెషల్, ఎవరికైనా స్పెషల్ కదా. ఫస్ట్ సినిమా మమ్మల్ని నమ్మింది. సో మీ అందరూ తన ప్రామిస్ మేము we did it. Okay, superb. So thank you Samantha garu once again, and anything that you want to add to the audience? I think I said that yesterday. ఒక చిరు నవ్వుతో అందరూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు, and this is my promise to you. I'm very proud of Shubham and proud of this team. So really sincerely hope you enjoy the film. సూపర్. జనరలీ మనకి పాత సినిమాల్లో శుభం కార్డ్ ఎండ్లో పడేది, కానీ ఈ సినిమాకి మాత్రం శుభం కార్డ్ బిగినింగ్లోనే పడుతుంది. సో తప్పకుండా వెళ్ళి అందరూ సినిమాని చూడండి, అండ్ ఐఎమ్ షూర్ యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ ఇట్, అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టేక్ అవే ఇన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంప్లీట్ టీమ్. ఓ డాన్స్.